ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. Deuteronomy chapter 4 and verse 37, the Bible says, ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక, ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. దేవుడు ఏర్పరచుకొనెను. ఈ మాటను ఇలా అర్థం చేసుకుందాం. దేవుడు ప్రేమించెను గనుక వారిని ఏర్పరచుకొనెను. ప్రైజ్ ద లార్డ్. మన ఏర్పాటు వెనకాల ఏముంది? దేవునికి ప్రేమ ఉంది. చాలాసార్లు చెప్తూ ఉంటాను మీకు, ఎవరైనా ఒక వ్యక్తిని ఎంపిక చేసుకోవాలంటే, కోరుకోవాలంటే ఎలాంటి వాళ్ళని కోరుకుంటారు చెప్పండి? నైపుణ్యత కలిగిన వాళ్ళని కోరుకుంటారు, అందంగా ఉన్న వాళ్ళని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్లి సంబంధాలు వస్తాయి కొంతమందికి, పెళ్ళిళ్ళ టైం రాగానే కొంతమంది వచ్చి ఉంటారు, వెస్లీ గారు మా అబ్బాయికి అండి అందంగా ఉన్న అమ్మాయి కావాలని. చెప్పండి, ఎలా ఉండాలంటే అమ్మాయి అందంగా ఉండాలండి. ఆ తర్వాత 6 నెలలు పోయిన తర్వాత వాళ్ళు వచ్చి అందంగా ఉన్న అమ్మాయి అనుకున్నామండి, మొత్తం ఇల్లంతా ఏమైపోయింది ఇప్పుడు అంటే. అందరూ ఇలా ఉంటారు నేను అంటలేదు, కానీ కొంతమంది శారీరక సౌందర్యానికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి బంధాలు కలుపుకునే వాళ్ళు ఉంటారు. క్షమించండి ఇలా అంటున్నానని. ఒక ఆయన అంటున్నాడు, తెల్లగా ఉన్న అమ్మాయి కావాలనుకున్నాను సార్, జీవితం అంతా నల్లగా అయిపోయింది అన్నాడు. ఎందుకు అంటే శారీరక సౌందర్యానికి మాత్రమే విలువిచ్చేవా, కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సౌందర్యానికి ఏమేస్తుంది? విలువిస్తా. అందం మోసకరం, సౌందర్యం అర్థమో, యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ ఏం చేయబడుద్ది? కొనియాడబడుతుంది. సంబంధాలు చూసేటప్పుడు, సంబంధాలు కలుపుకునేటప్పుడు ఆ వ్యక్తి ప్రార్థనా పరురాలా, దేవుని యందు భయభక్తులు ఉన్నాయా లేదా, ఇలాంటివి ఆలోచన చేయండి. ముందు అక్కడ పరిశీలన చేయండి. ఆ తర్వాత మిగతా తర్వాత సంగతి, ఉద్యోగం ఉందా, వ్యాపారమా, ఇలాంటివన్నీ తర్వాత ఆలోచన. ముందు అసలు భక్తి గలవాడా కాదా, రక్షణ పొందాడా లేదా, ఈజ్ ఈ బోర్న్ అగైన్ క్రిస్టియన్, తిరిగి జన్మించిన క్రైస్తవుడా కాదా, అక్కడ పరిశీలన చేయండి. ఆ తర్వాత మిగతా వాటిని ఆలోచించేయండి. కానీ ఇవన్నీ ఆలోచించిన చివరిలో మరి ఇంకా పిల్లోడు రక్షణ పొందలేదు, మేము మార్చేసుకుంటామండి. చెప్పండి, ఏం చేసేసుకుంటామండి? మేము మార్చేసుకుంటాం. మొత్తం అన్నీ సెట్ అయిపోయినాయి కదా, ఇంకా ఒక్కటే ఎందుకు మనం మార్చేసుకుందాం. తిరగబడిపోయినాయి జీవితాలు చాలామంది. వీళ్ళు మార్చేసుకుంటాం సంగతి ఎలా ఉందో కానీ వీళ్ళు మాత్రం శుభ్రంగా ఏమైపోయారు? మారిపోయారు. పరిశీలన చేయండి జాగ్రత్తగా. ఎవరినైనా కోరుకోవాలంటే ఆ కోరుకునే విధానం ఒకవేళ నైపుణ్యత కలిగిన వారిని, శ్రేయస్సు కలిగిన వారిని, క్షేమం కలిగిన వారిని, డబ్బు కలిగిన వారిని, హోదాలు కలిగిన వారిని కోరుకుంటారేమో. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనల్ని ఏం చేసుకున్నాడట? ఆయన ఏర్పరుచుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు శిష్య బృందంలో ఉండడానికి 12 మంది ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకున్నాడు ఆయన. చెప్పండి, ఆ కాలంలో బాగా చదువుకున్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నువ్వు 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 నా టీంలో ఉండాలి, మనందరం కలిసి సువార్త చేద్దాం అన్నాడు ఆయన. ఎవరిని పిలుచుకున్నాడు ఆయన? జాలర్లో, వలలో వదిలిపెట్టగలిగే సామర్థ్యం కలిగిన జాలరులు, ఆయన కోసం ఏదన్నా విడిచిపెట్టగలిగే మనసున్న జాలరులను దేవుడు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దేవుడు ప్రపంచాన్ని తలక్రిందులు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపరచండి. హల్లెలూయా. పేతురు ఒక జాలరి. పేతురు యోహానులను చూసి ఆ కాలంలో ఉన్న ఒక మాట ఏంటో తెలుసా? వీరు విద్య లేని పామరులు అన్నారు వాళ్ళని చూసి. దట్స్ ట్రూ. వాళ్ళు పెద్ద పెద్ద చదువులేని చదివిన వాళ్ళు కాదు పేతురు యోహానులు, విద్య లేని పామరులు. కానీ ఈరోజు ఒక మాట నేను చెప్పగలను ప్రియులారా, పెద్ద పెద్ద యూనివర్సిటీలు ప్రపంచంలో ఉన్నాయి. ఒక హార్వర్డ్ కావచ్చు, లేకపోతే యేల్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీ, లిబర్టీ కావచ్చు, ఇలాంటి యూనివర్సిటీల్లో పేతురు రాసిన 2 పత్రికలు ఉంటాయి కదా బైబిల్లో, వాటి మీద స్కాలర్లు విపరీతమైన రీసెర్చ్ చేస్తూ ఉంటారు. పేతురు గారు రాసిన 2 పత్రికల మీద. రాసింది ఎవరు? పేతురు గారు. ఒక సామాన్యమైన జాలరి. ఇప్పుడు పేతురు పత్రికల మీద పిహెచ్డీలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్క మాటను జాగ్రత్తగా పరిశీలన చేసి 2 పత్రికల్ని కూడా క్షుణ్ణంగా చదివి పిహెచ్డీలు పొందిన వాళ్ళు ఉన్నారు. రాసిందేమో పామరుడు, దాని నుండి పిహెచ్డీలు చేస్తున్నారు చాలామంది. అంటే దేవుడు ఎంతగా పేతురుని ఆశీర్వదించాడండి. ఆయన ఎంపిక ఎంత గొప్పది. ఒక కొటేషన్ నాకు బాగా ఇష్టం.
God never calls the qualified, but he qualifies the called అన్నాడు దేవుని సేవకుడు. దేవుడు ఎప్పుడు కూడా క్వాలిఫికేషన్లో ఉన్న వారిని పిలవలేదట, కానీ తన పిలిచిన వారిని మాత్రం తన పని కోసం వాడుకున్నాడు. హల్లెలూయా. తనను పిలిచిన వారిని మాత్రం తన పని కోసం సిద్ధపరుచుకున్నాడు. ఆయన ఎక్విప్ చేశాడు. ఆయన సేవలో వాడుకోవడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి వారిని దేవుడు తర్ఫీదు చేసి రాజుల ముందు నిలబెట్టాడు, అధికారుల ముందు నిలబెట్టాడు. ఒకప్పుడు మనందరం పనికి మానేవారమే, కానీ దేవుడు తన ప్రేమ చేత మనల్ని ఎన్నుకొని పనికొచ్చేవారిగా దేవుడు మనల్ని చేశాడు. అందును బట్టి మనం దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞ చెల్లించాలా. ప్రభువా, ఏ పాటి దాన్నయ్యా, ఏ పాటి వాడినయ్యా, నన్ను ఎన్నుకున్నావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నీ ఏర్పాటు గొప్పది. యోహాను సువార్త 15 ఒక చక్కని మాట ఉంటుంది, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏం చేశాను? ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే మీరు వెళ్ళి ఫలించడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. You haven't chosen me, but I chose you so that you shall be fruitful. మీరు ఫలించువారిగా ఉండాలని మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు దేవుని ఏర్పాటులో ఉన్నాను కదా అని చెప్పి ఇష్టానుసారం తిరగడం కాదు దేవుడు కోరుతుంది. కొంతమంది దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడండి, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేను సోమరుగా పడుకుంటానంటే అందుకోసం కాదు దేవుడు నేను ఏర్పాటు చేసుకుంది. నాకు ఒక యవనస్తుడు తెలుసు, వెస్లీ గారు దేవుడు నన్ను సేవకు పిలిచాడండి అన్నాడు. చాలా సంతోషం ఆయన, దేవునికి కావాలి నీలాంటి వాళ్ళు. ఏంటి సంగతి, నీ సేవ ఏంటంటే, సేవకు పిలిచాడండి, చేద్దాం అనుకుంటున్నానండి, సేవ చేద్దాం అనుకుంటున్నానండి. ఎప్పుడు కనబడి అదే చెప్తూ ఉంటాడు. ఒకసారి అడిగాను, బాబు ఏంటని దినచర్య ఏంటి అని చెప్పి వాళ్ళ తమ్ముడిని అడిగితే ఆయన అన్నాడు, మా అన్నయ్య రోజుకి 14 గంటల మంచం మీద పడుకుంటాడు. అదే నాయన సేవ? 14 గంటలు పడుకుంటాడు రోజు మంచం మీద. ఎవరైనా వెళ్ళి, బాబు నువ్వు సేవ చేస్తానన్నావు కదా నాయన, దేవుడు సేవకు పిలిచాడన్నావు, ఏంటి అలా పడుకున్నావంటే, ప్రిపేర్ అవుతున్నాను అంటాడంట. అయ్యగారు మంచం మీద పడుకుని పోయి ఏం చేస్తాడంట? ప్రిపేర్ అయిపోతున్నాడు. మరి ఎంతకాలం ప్రిపేర్ అయిపోతావు ఆయన? యేసుప్రభు వచ్చేసేలాగా ఉన్నాడు ఆయన, సంఘం వెళ్ళిపోయేలాగా ఉంది. నువ్వు ఆ తర్వాత ప్రిపేర్ అయిపోతే ఉపయోగం ఉంది అక్కడ? దేవుని కోసం నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే ఎప్పుడూ మంచం మీద రోజు 14 గంటలు పడుకుని ప్రిపేర్ అవుతున్నావు. నువ్వు నీ ప్రయాసేది, నీ సమర్పణ ఏది, నీ తీర్మానం ఏది? దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న ఆనందం మాత్రమే కాదు, ఆ ఏర్పాటులో మనం ఏం చేయాలి? ముందుకు కొనసాగాలి. స్తోత్రం చెప్పండి. అలాంటి అనుభవం నీలో ఉందా? ప్రభు నేను ఏర్పాటు చేసుకున్న విషయం నీకు తెలిసినప్పుడు మూవ్ ఫార్వర్డ్, డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలా, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలా, ఆయన కార్యాల కోసం ముందుకు సాగిపోవాలి. జోని ఎరిక్సన్ అని ఒక అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించాలనుకుంది స్విమ్మింగ్లో. ఆ సందర్భంలో స్విమ్మింగ్ పూల్లో ఈదుతూ ఉంది, స్విమ్ చేస్తూ ఉంది, ఏదో విధంగా గోల్డ్ మెడల్ సాధించాలని ఆశయంలో ఉంది. ఒక రోజున మరి గోల్డ్ మెడల్నే చూస్తుందేమో తెలీదు, వాటర్లో దూకేసింది. తీరా చూస్తే వాటర్ ఆమె దూకడానికి కావాల్సినంత వాటర్ లేదు. పైనుండి దూకేసరికి కొంచెం లోతు ఉండాలి కదా, అంత వాటర్ లేక ఆ తలెళ్ళి నేలకు తగిలేసింది, మెడ విరిగిపోయింది. తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. కొన్ని సంవత్సరాల పాటు మంచం మీదకి ఎక్కేసింది. అంతకుముందు చాలామంది వచ్చి దేవుని సువార్త చెప్పారు, కానీ ఆమె పెద్దగా స్పందించలేదు. కానీ ఆ శ్రమలో ప్రభువుని తెలుసుకుంది. ఆ బెడ్ సోర్స్ వచ్చేసేవాట. అలా మంచం మీద పడుకుని ఉంటే శరీరం అంతా కూడా ఆ పుండ్లు పట్టేసి, వాటి బెడ్ సోర్స్ అంటారు కదా, స్మెల్ వచ్చేసేది, భయంకర దుర్వాసన. ఎవరో దగ్గర కూడా వచ్చేవారు కాదు. ఒక్కతల శ్రమపడుతూ డాక్టర్లు ఫైనల్గా డిక్లేర్ చేశారమ్మా, నీ చేతులు కాళ్ళు ఈ దేహం ఏది పనిచేయదు లైఫ్ లాంగ్. నువ్వు బతికేవంటేనే అది ఒక మిరకల్, కానీ నీ చేతులు కాళ్ళు ఏం పనిచేయను, ఒక వీల్ చైర్లో నేను పెడతాం, అక్కడే నీ జీవితం అంతా. కానీ తల మాత్రం కదులుతుందని ఒక మాట చెప్పారు. వెంటనే ఆమె, ఓకే డాక్టర్ గారు పర్వాలేదండి, ఈ మాత్రం జీవం దేవుడు నాకు ఇచ్చాడు, ఈ బ్రతుకు దేవుని కోసం బ్రతుకుతాను అని నిర్ణయం తీసుకుంది. వాళ్ళ అమ్మను ఒక రోజున పిలిచింది. అమ్మ, ఒక పెయింట్ బ్రష్ నా నోట్లో పెట్టింది, పట్టుకొచ్చి పెయింట్ బ్రష్ పెట్టింది నోట్లో. ఒక కాన్వాస్ నా ముందు పెట్టింది, ఒక కాన్వాస్ తీసుకొచ్చి పెట్టింది. పెయింట్ల దగ్గర పెట్టింది. వెంటనే ఆ పెయింట్ బ్రష్ ఆ పెయింట్లో ముంచి కాన్వాస్ మీద చిన్న చిన్న బొమ్మలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. పెయింట్ అంతా మీద పడిపోతుంది, కాన్వాస్ అంతా పోతూ ఉంది. బట్ స్టిల్ షీ వాజ్ ట్రయింగ్ హర్ బెస్ట్. కొన్ని నెలలు, సంవత్సరాలు అలా పెయింట్ బ్రష్, ఎందుకంటే తల ఒక్కటే కదులుతుంది. దేవుని కోసం ఏదైనా చేయాలనుకోండి, తల మాత్రమే ఉంది, దీంతో ఏదైనా సాధిద్దాం అనుకుంది. ఆ పెయింట్ బ్రష్లు తీసుకుని మెల్లమెల్లగా ఆటలేయడం ప్రారంభించింది. కొంతకాలానికి
చేతులతో వేసే ఆర్ట్ల కన్నా ఆమె నోటితో వేసే ఆర్ట్లు చాలా గొప్పగా కనబడినాయి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనం మామూలుగా చేతులతో వేసే ఆర్ట్ల కన్నా మీరు చూస్తున్న జోని ఎరిక్సన్, ఆమె ఆ పెయింట్ బ్రష్ నోట్లో పెట్టుకుని వేసే ఆ చిత్రాలు ఏవైతే ఉన్నాయో, బైబిల్ చదివి ఒక సందర్భాన్ని ఊహించుకుని, ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాము ఇస్సాకు సంఘటన ఏమైనా ఉంటే ఆ సంఘటన ఊహించుకుని ఆ నోటితో ఆ పెయింట్లు వేసి వాటిని సండే స్కూల్ పిల్లలకి ఇచ్చి పాఠాలు చెప్పడానికి వినియోగించింది. చేతులు కాళ్ళు ఏమీ పనిచేయవు ఆమెకు, కానీ దేవుడు ఆమెను వాడుకున్నాడు, గొప్ప కార్యాలు జరిగించాడు. జోని అండ్ ఫ్రెండ్స్ అని ఒక సంస్థ స్థాపించింది. ప్రపంచంలో ఎవరైతే వికలాంగులు ఉన్నారో, వికలాంగులు అనే మాట వాడకూడదు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ దివ్యాంగులైన వారందరికీ మేలు చేయాలని వీల్ చైర్లు కంటైనర్ల ప్రపంచానికి పంపించేది. మన భారతదేశంలో ఉన్న చాలామంది దివ్యాంగులకి కంటైనర్లలో వీల్ చైర్లు పంపించింది జోని ఎరిక్సన్. ఆమె అలా జనాలందరికీ తెలిసి వీళ్ళు అమ్మ నువ్వు చేస్తున్న సేవకు మేము సపోర్ట్గా ఉంటామని స్పాన్సర్ చేయడం ప్రారంభిస్తూ ఉంటే ఆమె తన స్వార్థం కోసం ఆలోచించకుండా ఆ డబ్బంతా ప్రపంచంలో దివ్యాంగుల కోసం వాడుతూ ఉంది. ఒక అద్భుతమైన మహిళగా దేవుడు నిలబెట్టాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక ఆయన ఏర్పాట్లో నీవు ఉన్నావు, ఏర్పాట్లో ఉన్నావని సంబరపడ్డం కాదు, దేవుని కోసం ఎలా వాడబడుతున్నామనేది ప్రశ్న. చేతులు కాళ్ళు లేని ఆమె దేవుని కోసం అన్ని గొప్ప కార్యాలు చేస్తే సకల అవయవాలు చక్కగా ఉన్న మనం దేవుని కోసం ఏం చేయగలుగుతున్నాం? ఒక ఛాలెంజ్, ఒక సవాల్ దేవుడు మనకి ఇస్తున్నాడు ఈరోజు. వాట్ యు డూ ఫర్ ద కింగ్డమ్ సేక్? దేవుని రాజ్యం కొరకు ఏం చేస్తున్నాం? ఆయన కార్యాల కోసం ఎలా వాడబడుతున్నాం? నీ స్వరాన్ని ఏమన్నా సాధన చేసావా ఎప్పుడైనా? బైబిల్ చదవడంలో ముందుకొచ్చావా? ఒక బైబిల్ కంటతా పెట్టడంలో కానీ, ఒక బైబిల్ చదవడంలో కానీ ఎప్పుడైనా ఆసక్తి కలిగి ఉన్నావా? ప్రార్థన చేయడంలో ఆసక్తి నీలో ఉందా? దేవుని కార్యాలు చేయడంలో, ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేయడంలో, ఒక వాయిద్యం వాయించడంలో కావచ్చు, లేకపోతే దేవుని మందిర పరిచర్యలో ఇక్కడ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ నేను ఫిల్ చేయాలని ఆసక్తి నీలో ఉందా? మందిరానికి రావడమే కష్టమైపోతుంది నీకు, ఇంక ఇవన్నీ ఏం చేస్తావు దేవుడి కోసం? దేవుని మందిరానికి రావడమే చాలా గొప్ప పని చేసేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నావు నువ్వు. వాడు నీ శక్తిని దేవుని కోసం, నీ బలం దేవుని కోసం వాడు. ఈ భూమి మీద ఉన్నంతకాలమే కదా దేవుని కోసం మనం ఏది చేసేది. ఇంకా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం మనం చెప్పండి? అక్కడ ప్రభువుని ఆరాధించడమే. నేను పరలోకం తక్కువ చేసి మాట్లాడిన ఉద్దేశం కాదు, కానీ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్ రైట్ నౌ. ప్రభు కోసం చెయ్యి. బలా నమ్మకమైన మంచి దాసుడని దేవుని చేత పిలిపించుకునే ఆ పిలుపు కోసం పనిచేద్దాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు.